ఒక చల్లని సాయంత్రం వెచ్చని దుప్పటి వేసుకుని మ్యాక్స్ మరియు మియా తమ గదిలో ఉన్న బెడ్ మీద కూర్చున్నారు. వారి అమ్మ అచ్చంగా రంగులుగా ఉండే పెద్ద క్యాలెండర్ను గోడకి అంటించి వెళ్ళిపోయింది. మ్యాక్స్ కళ్ళు పెద్దవి చేస్తూ చూశాడు. ఇంతమంది పేర్లు ఉన్నాయన్న మాట ఈ క్యాలెండర్లో. జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్. ఇవన్నీ ఏంటి మియా అని అడుగుతాడు. ఇవి నెలల పేర్లు అనుకుంటా. కాని ఒక్కో నెలలో ఏం జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుంది అని మియా ఆశ్చర్యంగా అడిగింది. అలా మాట్లాడుకుంటున్న ఆ క్షణంలో అద్భుతంగా మెరిసే ఓ చిన్న జీవి వాళ్ళ ముందుకు వస్తుంది. చిన్నదిగా ఉండే ఆమెకు రెక్కలున్నాయి. ఆమె శబ్దం తేనెటీగల మధురం వలె ఉంది. హాయ్ చిన్నార్లు. నేనే టిల్డా, క్యాలెండర్ ఫెయిరీ. మీకు నెలల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే రండి, నేను చూపిస్తాను ఒక్కో నెలలోని మాయను అని చెప్పింది. టిల్డా తన దగ్గర ఉన్న మెరిసే పౌడర్ను చల్లింది. అంతే, ఒక్కసారిగా మ్యాక్స్, మియా కొత్త ప్రపంచంలోకి వచ్చారు. జనవరి, మంచు తెల్లగా పరచిన కొండపై మైదానం, చుట్టూ మంచు, చేతుల్లో మిట్టమిట్టలుగా మంచు గుండెలు, సరదాగా స్లెడ్జ్పై కూర్చుని మంచు పల్లాలలో జారుతూ, చినుకుల మధ్యలో నవ్వుకుంటూ ఆడుకున్నారు. ఇది జనవరి, కొత్త సంవత్సరం మొదలయ్యే నెల. మంచు, ఆటల, కొత్త ఆశల నెల అని టిల్డా చెప్పింది. తరువాత చుట్టూ గులాబీ మరియు ఎరుపు గుండెలు మెరిసిపోయాయి. ఇది ఫిబ్రవరి, గుండెలో నిండిన గాలిలో ప్రేమ పరిమళం ఉంటుంది. వాళ్ళు తమ కుటుంబానికి వాలంటైన్స్ డే కార్డులు తయారుచేశారు. ఇది ప్రేమను పంచుకునే నెల. మనకు ప్రీతిపాత్రులైన వారికి మన భావనలు చెప్పే సమయం అని టిల్డా చిరునవ్వుతో అంది. మార్చి, రంగుల పటాలు, గాలులు ముద్దుగా ఊదాయి. రంగురంగుల పటాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. వసంతకాలం వస్తోంది అని మ్యాక్స్ ఆనందంగా అరిచాడు. వెంటనే రంగురంగుల పటాలు ఆకాశాన్ని అలంకరించాయి. చెట్లు కొత్త కాయలతో చిగురిస్తున్నాయి. ప్రకృతి మళ్లీ మేల్కొంటోంది అన్నది టిల్డా. ఏప్రిల్ నెలలో చినుకులతో కూడిన వర్షం పడింది. వాళ్ళు రబ్బరు బూట్లతో నీటి మడలలో చప్పుళ్లు చేస్తూ కేరింతలేశారు. ఏప్రిల్ అంటే ఆశలు కురిసే కాలం. వర్షంతో జీవం లోకంలోకి వస్తుంది అంటూ టిల్డా మృదువుగా చెప్పింది. మే, పచ్చని పొలాలు, అడవి పూల తీయదనం. వాళ్ళు అడవి పూలను కోసుకుంటూ, పూల కిరీటాలు తయారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. ప్రేమతో, ప్రకృతి అందాలతో నిండిన మే నెల అని టిల్డా మురిసిపోయింది. జూన్ వచ్చింది, ఎండతో కూడిన సముద్రతీరాలు. మ్యాక్స్ మరియు మియా ఇసుక కోటలు నిర్మించారు. ఇది వేసవి ప్రారంభం. సముద్రతీరాల సీజన్ అని మియా అరిచింది. వాళ్ళు సముద్ర అలలతో ఆడుకుంటూ గడిపారు. జులై, ఆకాశంలో రంగుల రవాణాలు, ఆతష్బాజీలు మినుగుతూ వాళ్ళు తారల కింద డాన్స్ చేశారు. ఇది స్వేచ్ఛను, ఆనందాన్ని, జ్ఞాపకాలను జ్ఞాపకం చేసే నెల అన్నది టిల్డా. ఆగస్టు, తాటి పళ్ల రుచులు, సాయంత్రపు చల్లదనం. వారు సాయంత్రం వరకు ఆడుకున్నారు, తినే తాటి పళ్ల రుచిని ఆస్వాదించారు. ఇది వేసవి చివరి తీయని క్షణాల సమయం అన్నది టిల్డా. సెప్టెంబర్, రంగుల ఆకులు. పాఠశాల మొదలైపోయింది. చుట్టూ ఆకులు బంగారు రంగుల్లో. మళ్లీ స్కూల్ ప్రారంభం. నూతన విద్యార్థులు, కొత్త పుస్తకాలు, కొత్త ఆశలు. ఇది కొత్త అధ్యాయానికి ఆరంభం అన్నది ఫేరీ. అక్టోబర్ నెలలో బొబ్బెలు చెక్కడం, హాలోవీన్ వేడుకలు. వాళ్ళు చంకలు చప్పుడు చేస్తూ హాలోవీన్ ఉత్సవాన్ని జరుపుకున్నారు. బొమ్మల దుస్తులు వేసుకుని బొబ్బెలు చెక్కారు. ఇది కల్పనకు, సాహసాలకు నెల అని టిల్డా చెప్పింది. నవంబర్, వెచ్చని దుస్తులు, కుటుంబ సమయాలు. వాళ్ళు కందిపప్పు పాయసం, తీపి తినుబండారాలు తింటూ కుటుంబంతో కూర్చున్నారు. ఇది కృతజ్ఞతను చెప్పే కాలం. మనకు ఉన్న దానికి, మనుష్యులకి కృతజ్ఞత చెప్పే సమయం అని ఫేరీ అంది. డిసెంబర్, వెలుగులు, చల్లని గాలులు, క్రిస్మస్, చుట్టూ మెరిసే విద్యుత్ దీపాలు, చెట్లు, అలంకరణలు, గిఫ్ట్లు. ఇది సంవత్సరాన్ని ముగించే మాయల క్షణం. ప్రేమ, వెలుగు, ఆశ అన్నింటికీ నెల అని టిల్డా చెప్పింది. గడియారం 12వ కొట్టు కొట్టగానే మ్యాక్స్, మియా మళ్లీ తమ బెడ్లోకి వచ్చారు. టిల్డా మెరిసిపోయింది.
ఇప్పుడు మీరు ఏడాది మొత్తం ఎంత అందంగా ఉందో చూశారు. ప్రతి నెలకి తనదైన ప్రత్యేకత ఉంది అంది మియా కనురెప్పల్ని ఊపుతూ. అమ్మమ్మ చెప్పేదే నిజం, కాలం ఎప్పుడూ బాగుంటుంది. మనం చూసే కోణం బాగుండాలి అంది. గుడ్ నైట్, మ్యాక్స్ అండ్ మియా అంటూ టిల్డా మాయమైంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.